బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసిన వాటికి సర్టిఫికెట్స్ మాత్రమే ఇచ్చి మేమే ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకుంటూ ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో మహిళా జాబ్ మేళాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. బిటాటా బిర్లా వంటి పెద్ద పెద్ద బిలియనీర్లు చిన్న చిన్న జాబ్లతోనే జీవితం ప్రారంభించారని అన్నారు. అనుభవంతో చెప్తున్నా, ఎన్నో విజయ గాథలు విని చూసి మాట్లాడి చెప్తున్నా. ఒక్కసారి ఇంట్లో నుంచి బయట పెట్టిన వాళ్ళు, ఒక అడుగు బయట పెట్టిన వాళ్ళు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు. పెద్ద పెద్ద టాటాలు, అంబానీలు, బిర్లాలు లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళ ప్రయాణం చిన్న ఉద్యోగంతోనే ప్రారంభమవుతుంది. సో మనము ఇంట్లో నుంచి బయటకు పోతే ఏమైందంటే జీవితంలో టైం యొక్క ఇంపార్టెన్స్, మీలో పోటీ తత్వం, ఇంకా ఎదగాలి, పైకి రావాలనే పట్టుదల మీలో పెరుగుతుంది. ఎవరు ఎదగాలన్నా ఇది చిన్న ఉద్యోగమా, 20,000 వస్తాయా, 19,000 వస్తాయా అని ఆలోచించదు. ఫాక్స్కాన్ అనేది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మహిళలే. మీకు మంచి ఏసీ బస్సు ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. సో మీకు భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు. సో మంచి కంపెనీ ఇది. మీరు అక్కడ వెళ్ళి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ కంపెనీని మనం హైదరాబాద్ తెచ్చుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఎ మల్టీనేషనల్ కంపెనీ, ప్రపంచమంతా కూడా ఉండేటువంటి ఒక పెద్ద కంపెనీ. అందువల్ల పిల్లలు, నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందులో పని చేసుకుంటూ కూడా చదవచ్చు. ఇవాళ మహిళలు కూడా ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కోరుకుంటున్నారు. దాదాపు 4,000 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో చాలామంది పోటీ పడుతున్నారు. కానీ ఇది మా సిద్దిపేట పిల్లలకు దక్కాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకోసం తెచ్చాం. మన సిద్దిపేటలో ఒక అమ్మాయి, నేను ఆ మధ్య కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాం. సిద్దిపేటలో కానిస్టేబుల్ ఇచ్చాం, టెట్కి ఇచ్చాం, డిఎస్సికి ఇచ్చాం, గ్రూప్స్కి ఇచ్చాం. 260 మంది మేము ట్రైనింగ్ ఇస్తే అందులో కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు. డిఎస్సిలో 600 మంది పాస్ అయ్యారు. గ్రూప్స్లో 33 మంది ఉద్యోగాలు కొట్టారు. అయితే టేబుల్ కొట్టింది, ఇప్పుడు ఎస్ఐ కొట్టి వాళ్ళ కుటుంబం యొక్క గౌరవాన్ని అద్భుతంగా పెంచింది. సో ఇప్పుడు మహిళలకు కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి. మీకు మీరు తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి మహిళలో, ప్రతి ఒక్కరిలో కూడా శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని వెలికి తీయాలి. ఆ సామర్థ్యాన్ని బయటకు తీయాలంటే ఒక అడుగు బయట వేయాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఫుల్ పేజ్ యాడ్ వేసిండు పేపర్లో. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. 2 లక్షలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఏడాదిని అర్థమైంది. ఏడాదిని అర్థమైతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకు తెలుసు.